మాజీ భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విగ్రహానికి తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం జరగనున్న విస్తృత స్థాయి సమావేశానికి బయలుదేరే ముందు ఇందిరాగారి విగ్రహానికి పూలమాల వేసి పార్టీ శ్రేణులతో కలిసి గుంటూరు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడారు. పార్టీకి సంబంధించి ఇది అంశాలపై చర్చించేందుకు పార్టీ అధిష్టానం జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు, ఆయా ప్రాంతాల్లో ఉండి పలువురు నాయకులు పాల్గొననున్నట్లు, అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయగలిగిన పరిపాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెనాలి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య, శశిధర్, గుంటూరు జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు దారా రామకృష్ణ, తెనాలి మండల అధ్యక్షులు మల్లవరపు ప్రసాద్, తెనాలి పట్టణ ఉపాధ్యక్షులు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, పెనుగొండ శివకుమార్, స్టీవెన్ బాబు, శంకర్, అయ్యప్ప, శ్రీను తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో బీజేపీ వరుసగా మూడోసారి గెలిచింది. అందరూ అనుకుంటున్నాము అబ్బో నరేంద్ర మోడీ గారికి విపరీతమైనటువంటి ప్రజాదరణ ఉంది, అందుకని గెలిచారు. కానీ ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఎనాలిసిస్ చేస్తే ఒకే పేరు మీద, ఒకే తండ్రి ఒకే కొడుకు పేరు మీద కొన్ని 10 ఓట్లు ఉంటాం, ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో 50 ఓట్లు ఉంటాం. అలాగే వారణాసిలో ఒక సాధువుకి 72 మంది పిల్లలు ఉన్నట్టుగా చూపిస్తాం. ఇలాంటి ఎన్నో అక్రమాల ఓటర్ లిస్టులో ఉండి తద్వారా గెలవటం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈ యొక్క అన్యాయాన్ని పోవాలి, ప్రజాస్వామ్యం దేశం నిలబడాలని మా రాహుల్ గాంధీ గారు ఓట్ చోర్ గద్దె చోడ్ అని అంటే ఓట్లు దొంగతనం చేసి సింహాసనం మీద కూర్చున్నటువంటి వ్యక్తి సింహాసనం దిగాలి అని చెప్పేసి పిలిపించారు. దానికి అనుకూలంగా మేము దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ జరుగుతుంది. ఈ సంతకాల సేకరణ ఇక్కడ మన తెనాలి నియోజకవర్గంలో కూడా మొదలు పెడతాం. ఈరోజు గుంటూరు జిల్లా మొత్తానికి గుంటూరు జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో ఒక రివ్యూ మీటింగ్ జరుగుతుంది. దానికి ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే మాజీ కేంద్ర మంత్రి శ్రీ జేడి శీలం గారు, ఏసీ సభ్యులు పాలక వర్మ గారు, వీళ్ళందరూ కూడా వస్తున్నారు. ఆ రివ్యూ మీటింగ్కి వెళ్తున్నాం. దాని తర్వాత ఇక్కడ మన తెనాలు ఇన్ఛార్జీలు అలాగే డీసీసీ ఇన్ఛార్జీల సమీక్షలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల సమీక్ష కార్యక్రమం గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల సమీక్ష డాక్టర్ జేడి శీలం గారి నాయకత్వంలో, అలాగే తెనాలి ఇన్ఛార్జ్ మా డాక్టర్ చందు సాంబశివుడు గారి నాయకత్వంలో, అలాగే పట్టణాధ్యక్షుడు శశి గారు, అలాగే మా నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీని దిశానిర్దేశం చేయడం కోసం రానున్న కాలంలో మన స్థానిక సంస్థల ఎన్నికలు కానీ అలాగే రానున్న ఎన్నికల ఎన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి నియోజకవర్గ స్థాయి నుంచి గుంటూరు జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కోసం గుంటూరు జిల్లా పార్టీ ఆఫీస్కి తరలి వెళ్ళి రానున్న కాలంలో బీజేపీకి అనుసంధానంగా ఉన్నటువంటి తోక పార్టీలు, కూటమి పార్టీలు చేస్తున్నటువంటి అఘాయిత్యాలు, ఓట్ చోరీ, గద్దె చోరీ, భారతదేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని దోపిడీ చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి సార్వభౌమ హక్కులైనటువంటి మానవ హక్కుల్ని అలాగే ప్రజా హక్కుల్ని కాలరాస్తూ ప్రజల యొక్క ఓటు హక్కుని చోరీ చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా లక్షల ఓట్లు దొంగ ఓట్లు చోరీ చేయించి దొంగ ఓట్లు చేర్పించి అలాగే ఆర్ఎస్ఎస్ దురాఘాతాలని ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వాళ్ళ కార్యకలాపాలని నాటుకోవడం కోసం ఆర్ఎస్ఎస్ తోకబయట అనేటువంటి బీజేపీని పార్టీని అధికారంలో ఉంచేందుకు ఈ భారతదేశాన్ని మతోన్మాద శక్తుల చేత పగంద హస్తాల్లో ఉంచడం కోసం ప్రయత్నిస్తున్నటువంటి ఈ మోడీ తోక పార్టీలని తుదం పట్టించడం కోసం రాహుల్ గాంధీ ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బలోపేత కార్యక్రమానికి ప్రజలందరూ కూడా ఆలోచించి ఈ విద్యని, వైద్యాన్ని, అట్లాగే ప్రైవేటీకరణ చేసే విధానాన్ని, విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల్ని, రైతులు పడుతున్న ఇబ్బందుల్ని, వీటన్నింటినీ కూడా ఎదిగమించడం కోసం కాంగ్రెస్ పార్టీని మనం ముందుకు తీసుకురావడం కోసం ఈరోజు మనం తెనాలి నియోజకవర్గం చందు సాంబశివుడు గారు, శశి గారి నాయకత్వంలో మనం గుంటూరు జిల్లా తరలి వెళ్తున్నాము. మీరందరూ కూడా ప్రజలు మద్దతు ఇవ్వాలని చెప్పని కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకునేందుకు మనందరం కూడా కృషి చేయాలని చెప్పని కోరుకుంటూ